దైవజనులు భక్తసింగ్ గారి అనుభవములలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దైవ మర్మములు ఈ దినము డిసెంబర్ 14వ తేదీ. నేటి దినపు ముఖ్యవచనము: నాకును నీకును నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనము. 3వ నిబంధన దేవుడు అబ్రహాముతో చేసెను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనములు. అదే నిబంధన 17వ అధ్యాయము 7వ వచనములో స్థిరపరచబడెను. దేవుడు అబ్రహామునకిచ్చిన వాగ్దానము కొరకై అబ్రహాము 25 సంవత్సరములు కనిపెట్టినట్లు దేవుడు చేసెను. అతడు వృద్ధుడయ్యను, అతని భార్య కూడా వృద్ధురాలయ్యను. సంతానము కలుగు శక్తి వారిలో లేదు. అప్పుడు దేవుడు వారిరువురి దేహములలో నూతన శక్తిని పోసెను. అప్పుడు వారు వాగ్దాన పుత్రుని పొందిరి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లును శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించెను. కాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహించక దేవుణ్ణి మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమాపత్రిక 4వ అధ్యాయము 19-23 వచనములు. నా విషయములో కూడా అంతే. విశ్వాసము ద్వారా పునరుద్ధాన శక్తిని చేపట్టవలెను. మన సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులము కాలేము. ఆమె